హలో ఆల్ హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. సో ఇప్పుడే కాంతా సినిమా ప్రీమియర్ని అయితే చూడడం జరిగింది. సో మరి నా ఒపీనియన్ని ఒక 2-3 మినిట్స్లో చాలా క్విక్గా మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 2025లో ఉన్న మనకి ఒక్కసారి ఆ ఎర్లీ 90s పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లోని ఒక కమర్షియల్ ఫిల్మ్ ఎలా డైరెక్ట్ చేసి ఉంటారు, ఎలా షూట్ చేసి ఉంటారు, ఇలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ మీ అందరికీ కూడా తెలియాలి అనంటే తప్పకుండా మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ 'కాంతా' సినిమా చూడాలి. మోర్ ఓవర్ స్టోరీ ఏంటి అనేది కన్నా. ఎందుకంటే ఆ ఎర్లీ 90స్‌లోకి మనకి తీసుకెళ్తూ అప్పుడప్పుడు మళ్ళీ 2025లో ఆ కలర్ ప్యాలెట్స్‌ని మనకు చూపిస్తూ చాలా బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు. ఎవ్రీ ఫ్రేమ్ కూడా మనం అలా మన కళ్ళని అలా కట్టి పడేస్తూ ఉంటుంది ఫ్రేము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ద ఆర్ట్ డైరెక్టర్. ఎందుకంటే సినిమా అంతా కూడా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ అంటే మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ కలెక్షన్స్ గానీ, ఆ వింటేజ్ కార్స్ గానీ, వింటేజ్ ఐటెమ్స్ గానీ అన్నీ కావాలిగా. బట్ వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఓన్లీ ఒక స్టూడియో సెట్ లోపల ఓన్లీ ఒక సినిమానే మనకి సినిమాలో అంటే ఒక సినిమాలోని ఇంకొక సినిమాని డైరెక్ట్ చేయడమే కాబట్టి ఓన్లీ మొత్తం అంతా కూడా ఒక స్టూడియోలోనే మొత్తం అంతా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయడం. అండ్ అది ఎప్పుడూ ఆడియన్స్‌కి బోర్ కొట్టకుండా డిఫరెంట్‌గా మనకు ఆ ఫ్రేమ్స్ చూపించడం. ఇది నన్ను చాలా ఫస్ట్‌గా మననైతే అట్రాక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ స్టోరీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది ఎర్లీ 90స్‌లో ఒక రియల్ హీరో స్టోరీ. అండ్ మీరు గూగుల్‌లో సెర్చ్ చేసిన అతని గురించి వస్తూనే ఉంటుంది. బట్ దాన్ని కొంచెం నెగెటివ్‌గా పోర్ట్రే చేయకుండా ఆ నెగెటివ్ క్యారెక్టర్ నుంచి పాజిటివ్‌గా ఎలా పోర్ట్రే అయ్యారు ఆ హీరో అనేవాళ్ళు. సో ఆయన కెరీర్ ఏంటి? ఆయన కెరీర్‌లో జరిగిన ఒక కొన్ని ట్విస్టుల వల్ల ఆయన లైఫ్ జర్నీ ఎలా ఎండ్ అయింది? ఎలాంటి సిట్యుయేషన్స్ ఆయన గో త్రూ అయ్యారు? ఇలాంటివన్నీ కూడా మనకైతే సినిమాలో చూపించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్సెస్ భయ్యా. సినిమాలో 4 పిల్లర్స్ ఉంటారు. అందులో 4 పిల్లర్స్ గురించి మనం మాట్లాడుకుంటే 'దుల్కర్ సల్మాన్' గారు, 'భాగ్యశ్రీ బొర్సే' గారు అండ్ 'రానా', ఫైనల్లీ 'సముద్రఖని'. నలుగురు కూడా పోటాపోటీగా యాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే నలుగురు కూడా ఒక ఫ్రేమ్‌లో ఉన్నప్పటికి కూడా అసలు నార్మల్ కాంపిటీషన్ ఉండదు వాళ్ళ నలుగురిలోని కూడా. స్క్రీన్‌ని ఎవరు తినేయాలనుకుంటారో అలా తినేస్తూ ఉంటారు. యాక్టర్స్‌గా, ఆడియన్స్‌గా మనం కూర్చొని ఒక రియల్ పెర్ఫార్మన్స్‌ని మనం ఎంజాయ్ చేసినట్టు సినిమాలో మనమైతే చాలా బ్యూటిఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటాం. బట్ మోర్ ఓవర్ మరొకసారి ఎందుకు ఆయన చాలా చాలా స్పెషల్ యాక్టర్ పీరియాడిక్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు 'డీక్యూ' అన్నప్పుడు ఈరోజు మీరు 'కాంతా' సినిమా చూసినప్పుడు మరొకసారి తెలుస్తూ ఉంటుంది. ఆయన మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఒక యాక్టర్‌గా పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్‌గా మనం అంత మెస్మరైజ్ అయిపోతూ ఉంటాం. డెఫినెట్లీ ఈ సినిమాకి ఒక నేషనల్ అవార్డ్ వచ్చినా మనం ఏ మాత్రం కూడా ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ సినిమా ఎవరు చూడాలి అని అంటే అందరు సినిమాలు చూసే అంటే బీసీ సెంటర్స్ కానీ ఎవరైతే సినిమాని ప్రేమిస్తారో వాళ్ళకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. మీరు ఒక బీసీ సెంటర్‌లోని ఒక మాస్ కమర్షియల్ సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు, ఒక యూత్‌లో ఉండి ఒక యాక్షన్ వైలెన్స్‌ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు, మీకు ఈ సినిమా ఏ మాత్రం కూడా కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ సినిమాని చూడాలి అంటే మీలో ఒక సినిమా పిచ్చోడు అయ్యుండాలి. మీరు సినిమాని అర్థం చేసుకోగలిగితేనే, ఆ సినిమాలో ఉన్న కష్టాల్ని మీరు అర్థం చేసుకోగలిగితేనే, ఆ సినిమాలో ఉన్న ఆ డ్రామాని, ఆ ఎమోషన్స్‌ని మీరు కూడా బాగా కనెక్ట్ అవ్వగలిగితేనే, ఈ సినిమా కూడా మీరు కనెక్ట్ అవ్వగలరు. ఎందుకంటే ఈ సినిమాని పర్టిక్యులర్‌గా చూడాలంటే మీకు చాలా చాలా ఓపిక ఉండాలి. సెకండ్ హాఫ్ చూడాలంటే మీ పేషెన్స్‌ని మీరే టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అంత ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ లాగా ఈ సినిమా వెళ్తూ ఉంటుంది కాబట్టి రియల్‌గా ఒక ఆడియన్స్ అందరికి కూడా ఒక పేషెన్స్ టెస్టే జరుగుతూ ఉంటుంది. థియేటర్‌లో కూర్చున్న వాళ్ళందరికీ. బట్ మీరు మాత్రం ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే, అది కూడా ఒక ఎర్లీ 90స్‌లో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్, ఎలా షూట్ చేసేవారు, ఎలా ఒక హీరో జర్నీ ఉండేది, ఎలాంటి రెస్పెక్ట్ గానీ, వాల్యూ గానీ, వాళ్ళ అప్లాజ్ గానీ, వాళ్ళ సినిమాలు గానీ, ఇవన్నీ కూడా మీరు జస్ట్ 'కాంతా' సినిమాలో మనకు చూపించడం జరిగింది. అండ్ 'రానా' గారి క్యారెక్టర్ ఉంటుందబ్బా! ఒక సర్కాస్టిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా అసలు హిలేరియస్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అంటే ఆయన ఆ సర్కాజంని మనం అర్థం చేసుకోగలిగితే ప్రతి లైను ఆయన మాట్లాడేది ఫుల్ కామెడీగానే ఉంటూ ఉంటుంది. అండ్ 'డీక్యూ' ఒక యాక్టర్‌గా పర్ఫార్మ్ చేస్తారండి అసలా. అబ్బా! అంటే పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చినప్పుడు 'డీక్యూ' పర్ఫార్మెన్స్ ఎందుకో ఒక నెక్స్ట్ లెవెల్‌లో కనబడుతూ ఉంటుంది. 'మహానటి'లో మనం ఎలా అయితే ఒక అదర్ షేడ్ ఆఫ్ 'డీక్యూని' చూసామో 'కాంతాలో' మరొకసారి అదర్ షేడ్‌ని చూపిస్తుంటారు. డెఫినెట్‌లీ థియేటర్ నుంచి బయటకొచ్చిన వాళ్ళు స్టిల్ మనకు ఆ లూప్‌లో 'డీక్యూ' పర్ఫార్మెన్సే మనకు తిరుగుతుంటుంది. ఒక 4 స్టెప్స్ షాట్ ఉంటుంది. ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ద ఐకానిక్ సీన్‌గా వన్ ఆఫ్ ద ఐకానిక్ సీక్వెన్స్‌గా మారబోతుంది. అది చూసి రేపు సినిమాలు థియేటర్‌లో ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేశారండి. ఇంక ఏ మాత్రం మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు.
భాగ్యశ్రీని ఇప్పటి వరకు మీరు చాలా గ్లామరస్‌గా, బ్యూటిఫుల్ రోజుల్లో చూసారు. బట్ ఈ సినిమాలో చూసిన తర్వాత భాగ్యశ్రీలో ఉన్న పొటెన్షియాలిటీ గానీ, ఆ పర్ఫార్మెన్స్ గానీ, ఇదంతా చూసి తప్పకుండా సర్ప్రైజ్ అవుతాం. అండ్ నెక్స్ట్ నుంచి ఇంకా బ్యూటిఫుల్స్ రోల్స్ రాబోతున్నాయి. దానికి ఇది ఒక మంచి స్టార్ట్ కాబోతుంది. డెఫినెట్‌లీ మనందరం కూడా అనుకోవచ్చు. అండ్ ఫైనల్లీ డైరెక్టర్ సెల్వ ఎంత బాగా సినిమాని హ్యాండిల్ చేశారంటే, బట్ ఇంకా కొన్ని కొన్ని మైన్యూట్ థింగ్స్‌లో ఆయన కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కమర్షియల్ ఫిల్మ్‌గా ఈ రోజుల్లో ఎలాంటి టెంప్లేట్‌లో సినిమాను మనందరం ఎంజాయ్ చేస్తున్నామో మనకు తెలుసు. అలాంటి టెంప్లేట్‌లోనే సినిమాని తీసుకొచ్చి ఆడియన్స్‌ని ఇంకొంచెం హుక్ చేసే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటే స్క్రీన్ ప్లే గాని, ఆ స్టోరీ గాని డెఫినెట్‌లీ బీసీ సెంటర్‌లో ఉన్న ఆడియన్స్ కూడా ఈరోజు సినిమాని చూసి అయితే ఎంజాయ్ చేస్తారు. బట్ మోర్ ఓవర్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ సినిమా మనం చూసుకుంటే ఓన్లీ మనకు తెలిసి ఏ సెంటర్స్ ఈ మల్టీప్లెక్స్‌లు అంటారు కదా! అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది బాగా ఎంజాయ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీలో సినిమా లవర్ ఉండి, ఆ సినిమా పిచ్చోడుండి, మీరు కూడా ఎంజాయ్ చేయగలిగితే తప్పకుండా మీలో ఆ ఓపికని టెస్ట్ చేసుకొని మీరందరూ కూడా 'కాంతా' సినిమానైతే చూసి ఎంజాయ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఒపీనియన్‌తో మళ్ళీ మిమ్మల్ని అందరిని కలుసుకుంటా. థాంక్ యూ సో మచ్.